ఇవాళ నేను మదనపల్లి కేంద్రంగా చెబుతున్నా, నేను ఒక బహిరంగ సవాల్ విసురుతున్న వైసీపీ నాయకులకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్న వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా గతంలో అసలు పేరు ఊరు తెలియని మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా బహిరంగ సవాల్ ఏ వేదిక నుంచైనా మెడికల్ కాలేజీల గురించి చర్చకు వస్తే ఎందుకు వాటిని పీపీటీ మోడ్ లో పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడిని వస్తున్నా కావాలంటే మీ పార్టీ నుంచి 10 మంది 100 మంది రాండి, 100 మంది కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మేము పీపీపీ మోడ్ లో ఇవాళ మెడికల్ కాలేజీలు తీసుకెళ్లాము? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి దానికి నబార్డు కింద కానీ, లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కానీ, లేదా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ 8,500 కోట్ల రుణ రూపంలో ఇవ్వడానికి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా అరకొరగా సగం బిల్డింగ్లు కట్టి ఆ 5 కాలేజీలు మొదలు పెడితే 6వ కాలేజీ మేము వచ్చే నాటికి దాన్ని పూర్తి చేసి 40 పూర్తి చేశాం. ఇక మిగతా కాలేజీల గురించి మేము వచ్చిన కొత్తల్లో ఈ కాలేజీ ప్రారంభం కోసం ఎన్ఎంసీ నుంచి ఇన్స్పెక్షన్ వచ్చింది, ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత కాలేజీని చూశారు, చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమి మదనపల్లి కాలేజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 కోట్లయితే పెట్టిన ఖర్చు ఎంత అయ్యా 5 ఏళ్లలో అంటే 44,16,000. 44 కోట్ల 16 లక్షలు. 44 కోట్ల పెట్టాల్సిన ఖర్చు 500 కోట్లయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని నిద్రపోయి కేవలం 44 కోట్ల 16 లక్షలు పెట్టి ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తి కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? మీరు చెప్పండి.